ఏవండోయ్ బాగున్నారా? మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నిన్నే కదండి ఉగాది పండుగ అయింది. ఎలా చేసుకున్నారు? అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? ఈ ఉగాది పండుగ అండి మీ అందరికీ కూడా చాలా చాలా సంతోషాలు ఆనందాలు తేవాలని, మీరు న్యాయంగా ధర్మంగా అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నానండి. ఈరోజు ఏంటంటే మనకి నాచు మొక్కలు ఉన్నాయండి. అది ఇదివరకు రోడ్డు పక్కన వేస్తే బోల్డ్ అని కలర్ కలర్ పువ్వులు పూసాయి కదా. అది కొంచెం మొక్కలు పాడైపోయినాయని అక్కడి నుంచి తీసి ఇక్కడ కుండీలో పెట్టానండి. కుండీలో మొక్కలు అయితే బాగానే ఉన్నాయి కానీ పువ్వులు తక్కువ వస్తున్నాయండి. వాటిని తీసేసి నేల మీద వేద్దామని మీకు డాలర్ ప్లాంట్ చూపించాను కదా అప్పుడు పెట్టినట్టు. చూడండి ఆకులు ఎంత బాగా వచ్చాయో, బాగా గ్రో అయ్యింది కదండి. ఇప్పుడు వాటిని తీసి ఈసారి వాటర్లో పెడతానండి. ఈసారి చూపిస్తాను పెట్టినప్పుడు. ఇక్కడ నాచు మొక్కలండి ఇందులో తీసేసానండి. గోడ పక్కన మట్టి వేసాం కదా, అక్కడ ఒక్కొక్క మొక్క పెడుతున్నాం కదా. ఇప్పుడు గోడవారమ్మట నాచు మొక్కలు పెడదాం అనుకుంటున్నానండి. ఈ రంగురంగుల నాచు మొక్కలన్నీ మన సబ్స్క్రైబర్ విజయ అని తను తీసుకొచ్చి ఇచ్చిందండి. తన గుర్తుగా ఈ మొక్కల్ని పోకుండా పెంచుతున్నాను అనమాట. ఎప్పటికప్పుడే పోతున్నాయి అనుకున్నప్పుడు ఎక్కడో పక్కన కొన్ని రబ్బలు తీసి గుచ్చుతున్నానండి కొమ్మలో. అవి పాపం అలా బతికినాయి. ఆఖరికి వీటిని అంతరించిపోకుండా కాపాడానండి. మరి ఏమి రంగులు ఉన్నాయో, ఏ రంగులు పోయినాయో పువ్వులు పూస్తేనే కానీ తెలియదు అనమాట. కానీ ఈ పువ్వులు మాత్రం అండి గులాబీ పువ్వులాగా ఎంత అందంగా ఉన్నాయోనండి. ఇదివరకు మన షార్ట్ వీడియోలు చూసుంటే మీరు గుర్తుపడతారు. జనవరి 1 రోజున గుర్తుగా మల్లె మొక్క పెట్టాను కదండి ఇక్కడ. అది ఇప్పుడు 3 నెలలు అవుతుంది కదా, ఎంత బాగా గ్రో అయిందో చూడండి. ఏకంగా పైకి మేడెక్కేస్తుందండి. ఈ సంవత్సరానికి పువ్వులు వస్తాయో లేవో తెలియదు కానీ నెక్స్ట్ ఇయర్ అయితే పూస్తాయని అనుకుంటున్నాను నేను. ప్రస్తుతానికి మొక్క మాత్రం గ్రో అవుతుందండి చక్కగాను. తర్వాత అండి ఇక్కడ అడేని మొక్కలు అవి పెట్టిన స్టాండ్ ఉంది కదండి. నీళ్లు పోస్తుంటాం కదా మొక్కలకి. ఆ చెమ్మకి తుప్పటిపోయి అడిగిన కాలు ఒకటి పాడైపోయిందండి పాపం. అయినా కూడానండి మొక్కలన్నీ కలిపి పెట్టేయడం వల్ల అడేని మొక్కలు కొంచెం పోతున్నాయి అనమాట. ఎందుకంటే నీళ్ళండి ఈ మొక్కలన్నిటికి కలిపి పోయకూడదు అనమాట. నేనేం చేశానంటే మనకి చోటు సరిగా లేదు కదా అని మొక్కలన్నీ కలిపేసి ఒకదాని పక్కన ఒకటి పెట్టేశానండి. కానీ అడేని మొక్కలు విడిగా పెట్టాలన్నమాట. అవి వీటికేమో వారంలో 2 సార్లు పోస్తే సరిపోతుందండి వాటర్. మిగతా మొక్కలకేమో రోజు పోయాలి కదా. వాటికి పోసినప్పుడు నీళ్లు వీటికి కూడా ఎలాగోలా పడిపోతున్నాయండి. ఆ చెమ్మ ఎక్కువైపోయి ఒక మొక్క అయితే చచ్చిపోయిందండి. అందుకని ఈ అడేని మొక్కలను తీసుకెళ్ళి విడిగా ఆ ఇరిగిపోయిన స్టాండ్ని జాగ్రత్తగా పక్కన పెట్టి దాని మీద గోడ అవతలు సర్దేశానండి. ఇంకా వారంలో 1-2 సార్లు నీళ్ళు పోస్తే సరిపోతాయండి. వెళ్ళేసినట్టు పాపం తీసుకెళ్ళి గోడ అవతలు పడేసానండి ఆ మొక్కల్ని. ఎండ బాగా తగులుతుంది కదా, అదిగోండి ఇప్పుడిప్పుడే మొగ్గలు వస్తున్నాయి. పూలు కూడా బాగా పూస్తాయండి. ఇప్పుడు సమ్మర్ కదా, ఎడేనియంకి సీజన్ అనమాట. ఎడేనియంలో కూడా ముద్ద వెరైటీలు మంచి మంచి కలర్స్ ఉండేయండి నా దగ్గర. కానీ ఈ మొక్కలు 4-5 పోయినాయి కదా, ఏ ఉన్నాయో ఏ పోయినాయో తెలియదండి పూలు వస్తున్నాయి కానీ. తర్వాత అండి ఇక్కడ చిన్న చిన్న బొమ్మల్లో మొక్కలు పెట్టాను కదా, లేడి బొమ్మలు ఉన్నాయి కదండి మన దగ్గర. దాంట్లో స్నేక్ ప్లాంట్ పెట్టాను. గాలికి కట్టెని తగిలండి ఈ మొక్క కింద పడిపోయి తలకాయ ఇరిగిపోయిందండి. ఇది ఒక సాడ్ అనమాట. గార్డెనింగ్లో అప్పుడప్పుడు ఇలాంటి చిన్ని చిన్ని బాధలు తప్పవండోయ్. దీన్ని అతికిద్దామని అనుకుంటున్నానండి. చూస్తాను, ఫెవిక్విక్ తోటి అవితే అతికించి మొక్క పెడతాను, లేదంటే ఇంక అంతే అండి పాపం. తర్వాత మందార పువ్వులు మొక్కలు తెచ్చానండి 2. ఇవి కూడా ఒక రోజు పూసినాయి అంటే 2 రోజులు ఉంటాయి అన్నమాట అండి వెరైటీస్. ఎల్లో కలర్ ఒకటి, వైట్ కలర్ ఒకటినండి. ఇవి కూడా తీసుకొచ్చి చాలా రోజులైందండి. వీలవక లేట్ అయిపోయిందండి. ఒక మొక్క అయితే మరి ఎందుకో చనిపోయినట్టు అయిపోయిందండి. అయినా కానీ వదిలేయకుండా దాన్ని పెట్టాను. బతుకుతుందో లేదో చూద్దాం. చనిపోతున్న మొక్కను తీసుకెళ్ళి కింద నాటేసానండి గోడ పక్కన. ఈ మొక్క బాగుంది కదా అని బకెట్ ఖాళీగా ఉందండి. దీనికి అడిగిన డ్రైన్ హోల్స్ పెట్టేసండి మొక్క పెట్టడానికి మట్టి రెడీ చేస్తున్నాను అనమాట. ఈ మట్టిలోను వేపపిండి, వర్మి కంపోస్ట్ అయ్యి వేసానండి. మొక్క బాగా ఎదుగుతుంది కదా అని అవన్నీ కలిపేసి మొక్క ఇందులో పెట్టానండి. మంచి డార్క్ ఎల్లో కలర్ అండి, చాలా బాగుంటుంది పువ్వులు. ఇది వరకు పూసాయి కానీ ఈసారి మళ్ళీ పూసినప్పుడు చూపిస్తానండి మీకు. మొక్కల పని అంతా అయిపోయాక ఇంకా మనకి ఒకళ్ళ ఊడ్చుకోవాలి కదండి. పైగా పండగ ఒకటి కదా, మామూలుగానే పని ఉంటుందండి. ఇంకా పండగ అంటే డబల్ ఉంటుంది అనమాట. ఇల్లు అయ్యి క్లీన్ చేసుకోవాలి కదా. అవి అయ్యాక వాకళ్ళు శుభ్రంగా ఊడ్చేసుకొని
గార్డెనింగ్ చేసే వాళ్ళకి ఎప్పుడు ఆకులు చెత్త ఏ ఒకటి ఉంటాయి కదండి, 2 పూటలు తుడుచుకుంటూ ఉండాలండి. ఈ పువ్వులు మార్నింగ్ గ్లోరీ పువ్వులు ఉన్నాయి కదా, అవైతే చాలా పూలు పోస్తున్నాయండి. అవి రాలిపోయినప్పుడు అవి కూడా తుడుచుకోవడం ఎక్స్ట్రా పని అనమాట. అయినా కానీ పువ్వులు చాలా అందంగా ఉంటున్నాయి కదండి. ఆ పువ్వుల్ని మొక్కల్ని చూసుకుంటూ ఆడుతూ పాడుతూ పనులన్నీ చేసేసుకోవచ్చు అనమాట. గార్డెనింగ్లో పనే కదండి, చాలా హ్యాపీనెస్ ఉంటుందండి బాబు. ఎందుకంటే ఆ మొక్క గ్రోతింగు, పువ్వులు పోయడం, లేదంటే ఏమన్నా కాయలు వచ్చినా అదొక హ్యాపీనెస్ అనమాట. తర్వాత వాకలౌట్ చేసుకున్నాకండి కడిగేసుకొని పండగ కదండి ముగ్గులెడుతున్నాం. కాకపోతే మబ్బుగా ఉందండి, మాకైతే వర్షం కూడా వచ్చిందండి ఆ రోజు. అయినా ముగ్గులు వేసానండి. మరి కష్టపడి డిజైన్ ముగ్గులు వేసినా కూడా వర్షంలో కొట్టుకుపోతాయనండి ఊరికే చుక్కలు ముగ్గులు వేసేసాను అనమాట. ఆ రోజు పని అయితే అలా అయిపోయిందండి. తర్వాత అదేండి ఉగాది పండగ కోసం వేప పువ్వు తీసుకొచ్చారండి. దాన్ని బాగు చేసేసాక ఈ వేస్ట్ అంతా మొక్కల్లో వేసేసానండి. మొక్కలకి బాగా ఉపయోగపడతాయండోయ్. సరేనండి, ఈ వీడియో ఏమన్నా మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఏమనిపిస్తుందో ఒక కామెంట్ పెట్టండి. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు అయితే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గార్డెనింగ్ గురించి నాకు తెలిసిన విషయాలు మీతో పంచుకుంటూ నాకు తెలిసిన టిప్స్ ఏమన్నా ఉంటే చెప్తూ ఉంటానండి. ఓకేనండి, ఉంటాను మరి. ఉగాది మీరు ఎలా చేసుకున్నారో చెప్పండి.